హాయ్ గైస్ వెల్కమ్ టు క్రికెట్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్లో మరొకసారి ఎస్ఆర్హెచ్ అనేది ఓటమి పాలైంది. సో ఫస్ట్ నుంచి చూస్తే మీకు టాస్ ఓడిపోయారు. ఓడిపోయి అయితే బ్యాటింగ్ అయితే చేశారు. బ్యాటింగ్ చేసినా కానీ మరొకసారి బ్లాక్ సాయిల్ పిచ్ మీద అయితే బ్యాటింగ్ చాలా కష్టంగా అయితే మారిందనమాట. సో ఆ బ్లాక్ సాయిల్ పిచ్ మీద బౌన్స్ అయితే లేదు. బట్ బాల్ స్లోగా వస్తుంది. దాన్ని అర్థం ఆడాల్సిన బ్యాట్స్‌మెన్ అయితే మరొకసారి షార్ట్స్‌కి అయితే వెళ్లారు అని చెప్పొచ్చు. బట్ ప్రీవియస్ మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో అంత అగ్రెసివ్‌గా అయితే ఆడలేదు. కానీ మంచి ప్లాన్‌తో వచ్చిన సిరాజ్ మియా అయితే ట్రావిస్ హెడ్‌ని ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ చేశాడన్నమాట. సో దీనివల్ల ఎస్ఆర్‌హెచ్ స్టార్టింగ్‌లోనే ఒక వికెట్ అయితే కోల్పోయి స ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు కోలుకోలేదనే చెప్పుకోవాలి. సో ఫస్ట్ సిరాజ్ ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ చేయడం జరిగింది. 2 ఫోర్‌లొచ్చినా గానీ వెంటనే ఔట్ చేశాడు. అది గూడా నార్మల్ ఔట్ అనమాట. అదేదో పెద్ద స్వింగ్ అండ్ డెలివరీ గూడా గాదు. బాగా సెట్ జేసైతే ఔట్ చేశాడు. తర్వాత అభిషేక్ శర్మ కొన్ని ఫోర్‌లయితే కొట్టాడు గానీ, బాల్ ఎప్పుడైతే బ్యాట్ మీదకి రావట్లేదో అని అర్థం చేసుకొని షార్ట్స్‌కి వెళ్ళకుండా అయితే ఉండి ఆడాల్సిందనమాట. కానీ అదైతే జరగలేదు. సో, అందుకని మరొకసారి భారీ షాట్‌కయితే ప్రయత్నించి అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ ట్రై చేశాడనమాట. తన ఫేవరెట్ బ్యాక్ సైడ్ పుల్ షాట్‌కయితే ట్రై చేసి మళ్ళా ఔట్ అయ్యాడు. బాగా ట్రాప్ చేసి ఔట్ చేశారని చెప్పుకోవాలి. సో, ఈ మ్యాచ్‌లో నితీష్ రెడ్డి ట్రై చేశాడు. నితీష్ రెడ్డి కొంతసేపయితే క్రీజ్‌లో ఉన్నాడు. అలాగే క్లాసన్ కూడా ఉన్నాడు. ఆల్మోస్ట్ 13, 14 ఓవర్స్ దాకా. అండ్ తర్వాత క్లాసన్, నితీష్ రెడ్డి ఒకేసారి ఔట్ అవ్వడానికి అప్పటినుంచి రన్ రేట్ అయితే పడిపోయిందనమాట. సో, లాస్ట్‌లో ప్యాట్ కమిన్స్ వచ్చి ఒక 6, 4 కొట్టడం వల్ల అయితే మంచి టోటల్ అయితే వచ్చింది. ఈ ఈ పిచ్ మీద 165 అనేది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ అనమాట. సో, మన వాళ్ళు ఎస్ఆర్‌హెచ్ 152 అయితే స్కోర్ చేశారు. సో, వాళ్ళకెలాగా బ్లాక్ సాయిల్ పిచ్ ఈవెన్ జీటీకి కూడా అదే. సో, వాళ్ళని కూడా ఔట్ చేసుంటే మంచి బౌలింగ్ స్ట్రాటజీతో వచ్చి ఉంటే గనక గెలిచుండేవాళ్ళు ఈ మ్యాచ్. బట్ ఈ మ్యాచ్‌లో చూస్తే జీటీ బౌలింగ్‌లో సాయి కిషోర్ అండ్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఎక్సలెంట్‌గా బౌలింగ్ చేశారని చెప్పాలి. చాలా తక్కువ రన్స్ ఇచ్చారు. అండ్ సిరాజ్ 4 వికెట్స్, అది కూడా ఎస్ఆర్‌హెచ్ మీద తన హోమ్ గ్రౌండ్‌లో ఆడుతూ మంచి పెర్ఫార్మెన్స్. మీరు చూస్తే అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే సెలెక్ట్ అవ్వలేదు. అండ్ దాని తర్వాత తన బౌలింగ్‌లో కొన్ని కరెక్షన్స్ అయితే చేసి తిరిగి వచ్చి అద్భుతమైన ప్రదర్శన అయితే ఇస్తున్నాడనమాట సిరాజ్ అప్పటినుంచి. సో, మరొకసారి ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ సిరాజ్ అండ్ సాయి కిషోర్ మధ్య. ఆహ్ అండ్ నెక్స్ట్ ఇంకా బౌలింగ్‌లో చూస్తే మీరు ఎస్ఆర్‌హెచ్ కూడా స్టార్ట్ బానే చేసిందనమాట. 2 వికెట్లనైతే తొందరగా తీశారు. తర్వాత సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా వాషింగ్టన్ సుందర్‌నైతే పంపించారు. అండ్ అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి జీటీకి. సో, ఎస్ఆర్‌హెచ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, అందువల్ల ఏమైందంటే వాళ్ళు వెంటనే సుమర్జిత్ సింగ్‌ని అయితే పంపించారు. అండ్ ఆ ఓవర్‌లో చాలా రన్స్ వచ్చినాయన్నమాట. 20 రన్స్, అదే డిఫరెన్స్ అనమాట. ఎక్కడైతే మొమెంటమ్ స్టార్ట్ అయింది అండ్ వికెట్స్ పడే మొమెంటమ్‌కైతే బ్రేక్ పడిందనమాట. అండ్ ఇంకా గిల్ గూడా కొంచెం కొంచెంగా స్కోర్ చేస్తూ ముందుకొస్తూ ఆహ్, మీకు వాషింగ్టన్ సుందర్ అండ్ గిల్ ఇద్దరు చాలా వరకు మంచి బౌలర్ మీద ప్రెషర్ పెట్టారు. వాషింగ్టన్ సుందర్ అయితే చాలా ఫాస్ట్‌గా ఆడాడనమాట. ఫస్ట్ టైమ్ అతను 40 రన్స్ అయితే క్రాస్ చేసాడు ఐపీఎల్‌లో. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఈ ఐపీఎల్‌లో అతను ఆడడం కూడా ఫస్ట్ టైమే. కానీ చాలా కాన్ఫిడెన్స్‌తో మంచి షాట్స్ ఆడాడు. ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ కాన్ఫిడెన్స్‌నైతే దెబ్బతీశాడని చెప్పుకోవాలి. సో, దీనివల్లే ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ లైనప్ అయితే ఇంకా షాకిలైందనే చెప్పుకోవాలి. మీకు షమి ఓకే. 2 వికెట్స్ తీశాడు. అండ్ అదే విధంగా తర్వాత వాషింగ్టన్ సుందర్ యొక్క వికెట్‌లో ఒక గందరగోళం అయితే ఉంది. అది బాల్ యొక్క అండర్‌నీత్ మన ఫింగర్స్ ఉన్నాయా? లేదా? అనే ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. బట్ దానివలన ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు డీటీకి. సో, తర్వాత వచ్చిన రదర్‌ఫోర్డ్ అయితే 6లు, 4లు తప్ప ఇంకేం రానట్టు అభిషేక్ శర్మకైతే బౌలింగ్ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండర్ ఉన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌కి ఎవరైనా బౌలింగ్ ఇస్తారా? అనేది ఒక క్వెషన్ అనమాట. డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకున్నాడు. కానీ అదైతే కుదరలేదు. సో, ఎక్కడా కూడా కోలుకోలేదనమాట ఎస్ఆర్‌హెచ్. సో, నా దృష్టిలో ఇది ఒక మంచి విక్టరీ జీటీకి. అండ్ ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్‌ని క్వెషన్ చేసుకోవాల్సిన టైం అనమాట ఇది. వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. అండ్ జీటీలో బ్యాట్స్‌మెన్ 3 వికెట్స్ పడ్డా గానీ చాలా అద్భుతంగా ఇన్నింగ్స్‌ని కొనసాగిస్తూ 16.4 ఓవర్స్‌లోనే కంప్లీట్ చేశారు. అండ్ వాళ్ళకి మంచి నెట్ రన్ రేట్ కూడా వస్తుంది దీనివల్ల. ఎస్ఆర్‌హెచ్ ఫోర్త్ ఓటమి వరుసగా 5 మ్యాచెస్ అయితే అయిపోయినాయి. ఇంకా తర్వాత ఉన్నటువంటి
9 మ్యాచెస్‌లో అట్‌లీస్ట్ 7 అయితే గెలవాలి. సో, అది చాలా కష్టమైన పని. ఇటువంటి బౌలింగ్‌తో ఉంటే. అండ్ అదేవిధంగా బ్యాటింగ్ గూడా షాకిల్ అవుతూ వస్తుంది. సరిగ్గా ఆడట్లేదు ఓపెనర్స్. లాస్ట్ ఇయర్ వాళ్ళు బాగా ఆడడానికి కారణం ఏంటంటే, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అట్‌లీస్ట్ పవర్ ప్లేలో 60, 70 రన్స్, 90 రన్స్, 125 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఔట్ అవుతున్నారో మిడిల్ ఆర్డర్ మీదైతే ప్రెషర్ పడుతోంది. అండ్ వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అండ్ ఒక ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అయితే లేడు ఎస్ఆర్‌హెచ్‌కి. అదే మెయిన్ ప్రాబ్లమ్. అండ్ అది మరొకసారి ఈ మ్యాచ్‌లో గూడా జరిగిందనమాట. సో, ఓవరాల్‌గా గుడ్ లక్ ఫర్ జీటీ అండ్ బ్యాడ్ లక్ ఫర్ ఎస్ఆర్‌హెచ్. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్. గుడ్ బై.